మీరు ఎలక్షన్‌కి పార్టిసిపేట్ చేసేటప్పుడు 9 కోట్ల అఫిడవిట్ మీద మెన్షన్ చేశారు. ఇంత చిన్న పీరియడ్‌లో వాళ్ళు 200 కోట్ల ఆస్తిని ఎలాగ సంపాదిస్తారు? ఆమె ఎమ్మెల్యేగా ఉంటూ ప్రతి చిన్న చిన్న పదవుల్ని ఇచ్చేటప్పుడు ఇంక్లూడింగ్ నామినేటెడ్ పదవుల వరకు ఆమె కమిషన్స్‌ని తీసుకోవడం జరిగింది గాబట్టి ఇంత డబ్బును ఆమె సంపాదించారు. దీన్ని తప్పకుండా ప్రూవ్ చేస్తాము. మా మా దగ్గర ఏదైతే డబ్బుని ఆమె వసూలు చేశారో దాన్ని మేము రిటర్న్ పొందుతాము అని అంటున్నారు. ఈ విషయాన్ని బట్టి మీరేమనాలనుకుంటున్నారు? నవ్వొస్తుందండి మీరు చెప్పిన దానికి. అక్కడ ఓకే. ఆమె డబ్బులు సంపాదించిందేమి లేదు. ఓకే. ఎళ్ళినప్పటి నుంచి కూడా వివాదాలు. ఎందుకంటే రాజధాని ఉద్యమం అయితే వచ్చిందో 3 రాజధానులని చెప్పి హ్మ్. గెలిచిన 3 నెలలకు చెప్పారు హ్మ్. జగనన్న గారు. హ్మ్. మేమందరం జగనన్న ఫ్యాన్సే అండి. హ్మ్. అందుకే మేము ఆయన్ని అప్రోచ్ అయ్యాం. ఓకే. మాకు అవకాశం ఇచ్చారు సంతోషం. హ్మ్. కానీ ఎలక్షన్ ముందు మాత్రం అమరావతి రాజధానిని ఆమోదించి హ్మ్. అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న వ్యక్తి హ్మ్. సడెన్‌గా యూటర్న్ తీసుకొని 3 రాజధానులు అన్నారు. హ్మ్. దానివల్ల ఆ పార్టీ కకావికలం అయిపోయింది. ఓకే. చిన్నాభిన్నం అయిపోయింది. ఆ విషయం ఆ అన్నకి తెలుసో తెలియదో గానీ మేము అనేక సార్లు చెప్పాం. ఓకే. అయినా సరే లెక్క చేసే పరిస్థితిలో ఆయన లేడండి. హుహు. ఆయన ఏం జరిగినా హ్మ్. ఎంతమంది ఎమ్మెల్యేలను బలిపశువులైనా సరే నేను మాత్రం ముందుకెళ్ళాలన్నాడండి. హుహు. ఏదో మీకు కాంపెన్సేట్ చేస్తానమ్మా. ఇక్కడ ఓటు తగ్గితే నేను పేరుచెర్ల లోపల 75,000 ఓటర్లు కొత్త వాళ్ళు తెస్తున్నాం పేదవాళ్ళని. ఇల్లు ఇచ్చాం కాబట్టి వాళ్ళు మనకు ఓటేస్తారు. హ్మ్. తుళ్ళూరు మండలంలో ఏదైతే రాజధాని ఉందో అక్కడ హ్మ్. కొంతమంది తగ్గినా ఏం కాదు. నువ్వు హ్మ్. 4,000 ఓట్లలో గెలిచావు గదా! నీకో హ్మ్. 25,000 ప్లస్ చేసి మొత్తం 30,000 గెలిచేటట్టు చూస్తామా అన్నారు. హ్మ్. అందువల్ల పర్లేదులే అన్న చూసుకుంటాడు. అన్న చాలా తెలివైన వాడు. హ్మ్. అన్న ప్రజాదరణ కలిగినవాడు. అనితర సాధ్యమైన 150 సీట్లు పొందినవాడు. హ్మ్. ఆయన మాట మనం విందాం. మనకు అవకాశం ఇచ్చిన వాడిని మనం ఎందుకు కాదనాలి? హ్మ్. కానీ అది మనకు కష్టంగా ఉంది. ప్రజా కంటకుల్లాగా తయారయ్యాం. హ్మ్. ప్రజల్ని భక్షిస్తున్నామేమో, హ్మ్. ప్రజల్ని మనము చిత్రవత చేస్తున్నామేమో హ్మ్. అనైతే మాకు సంశయం ఉండనే ఉంది. హ్మ్. కానీ ఇక తప్పని పరిస్థితిలో వాళ్ళ ఇచ్చిన సెంట్రలైజ్ స్క్రిప్ట్ ప్రకారం చదువుతున్నాం. అది ఓకే. అందరూ ఎమ్మెల్యేలకు వర్తిస్తుందండి అది. హ్మ్. అయితే ఈ డబ్బు సంపాదించిన అన్న పాయింట్ మీద హ్మ్. ఆమె కాన్స్టిట్యున్సీకి వెళ్ళిన అప్పటి నుంచి కూడా హ్మ్. ఇంతవరకు నాకేం డబ్బు ఇవ్వలేదండి. హ్మ్. ఇవ్వకపోగా హ్మ్. ఎప్పుడైతే రాజధాని ఉద్యమం అయిందో హ్మ్. అక్కడ ఖర్చులు 5, 6 లక్షలు అవుతాయండి ఎమ్మెల్యేకి. హ్మ్. ఎక్కడైనా హ్మ్. 4 బండ్లు వేసుకెళ్ళాలి. హ్మ్. గన్‌మెన్‌లకు, పీఏలకు వాళ్ళకెళ్ళి భోజనాలు పెట్టాలి. హ్మ్. ఫంక్షన్స్ ఏమన్నా కార్యక్రమాలు చేస్తే అందులో మళ్ళీ కొంత డబ్బు మనం కూడా ఇయ్యాలి. హుహు. ఇవన్నిటికి 5, 6 లక్షలు అవుతున్నాయి. హ్మ్. ఆమె జీతం హ్మ్. 1,70,000 దగ్గరలో ఉంటుంది. ఓకే. అందులో హౌస్ రెంటే 55,000 పోతుంది. ఓకే. ఆఫీస్ రెంట్ మళ్ళీ వేరే ఉంది. ఇవన్నీ హ్మ్. చూస్తే నాకేం మిగలట్లేదు. హ్మ్. మరి కొంత పంపించవా అని ఆమె అడుక్కునేది. హ్మ్. నన్నడిగేది. హ్మ్. నేను డాక్టర్‌గా ఇద్దరం కలిసి ఉన్నప్పుడు చాలా ఎక్కువ సంపాదించేవాళ్ళం. హ్మ్. స్త్రీ విభాగం సంబంధించిన మాది కుంటుపడదు. ఎందుకంటే ఆమె లేదు. హ్మ్. వేరే గైనకాలజిస్ట్‌ని పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళందరూ మొక్కుబడిగా రావటము, క్షణంలో ఎళ్ళిపోవటం. హుహు. అక్కడ ఉండి అరే! ఈళ్ళు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడము, వీళ్ళకి చేసిన ప్రొసీజర్‌ని కన్విన్స్ చేద్దాం అనేది లేకుండా హ్మ్. శ్రీరామలాగా కమిటెడ్ వర్కర్స్ కాదు. హుహు. అందువల్ల స్త్రీలో ఉన్నటువంటి పాపం తగ్గినా సరే ఇక మనం ఏమి చేసే పరిస్థితి నేను స్త్రీని కాదు. హ్మ్. ఆ సబ్జెక్ట్‌లో నేను కూడా నిష్ణాతునైనప్పటికీ హ్మ్. నాతో లేడీస్ చూపించుకోరు. కాబట్టి ఇక పోనీలే నాకున్నటువంటి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్, రోబోటిక్ సర్జరీ, హ్మ్. స్టోన్స్‌కి పేషెంట్స్, కిడ్నీ హ్మ్. స్టోన్స్ అవన్నీ చూసుకుంటూ అలా నడిపిస్తున్నా.